నమస్తే అండి. నేను డాక్టర్ రోహిణి, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ ఇన్ షైన్ హాస్పిటల్, నెల్లూరు. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ 3 మంత్స్ వామిటింగ్స్ ఎక్కువైతే వాళ్ళు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి యొక్క వామిటింగ్స్, నాజియా సెన్సేషన్ తగ్గుతుందని చెప్తున్నాను. యూజువల్గా ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్సెసివ్ హార్మోన్స్ వల్ల, లేకపోతే మెడిసిన్స్తో కన్సీవ్ అయిన వాళ్ళకి, లేదంటే ఈ ప్రెగ్నెన్సీలో కవలలు ఉన్న వాళ్ళకి వామిటింగ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ 3 మంత్స్. సో వీళ్ళ ఫుడ్ ఐటమ్స్లో స్పైసీ, ఆయిలీ, గ్రీజీ ఫుడ్స్ తగ్గించుకోవాలి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఏం తీసుకున్న ఆహారము తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. టూ మచ్ ఫాస్టింగ్లో ఉన్నా కూడా నాజియా సెన్సేషన్ ఉంటుంది. వీళ్ళ ఫుడ్లో ఎక్కువగా వెజిటబుల్ సూప్స్, బ్రెడ్, పెరుగు, మజ్జిగ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, లెమన్, జింజరు ఉండేలా చూసుకోవాలి. ఏ టైంలో ఎమర్జెన్సీగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అంటే వాళ్ళు 12 అవర్స్లో అసలు ఏం తీసుకున్నా వామిటింగ్ అవుతున్నా, ఈవెన్ వాటర్ తీసుకున్నా వామిటింగ్ అవుతున్నా, వాళ్ళ యొక్క వెయిట్ 2.5 kgs తగ్గిపోయినా, బ్లడ్లో వామిటింగ్స్లో బ్లడ్ కనబడుతున్నా, యూరిన్ టెస్ట్లో కీటోన్స్ పాజిటివ్ వచ్చినా, ఒక పర్ డే యూరిన్ అవుట్పుట్ లేకపోయినా, ఎక్స్ట్రీమ్ వీక్నెస్లోనూ వాళ్ళు వెంటనే గైనకాలజిస్ట్ని కలవాలి. థ్యాంక్ యూ.